తెలుగుదేశం జనసేన కూటమి ఎట్టకేలకు నిన్న తొలి జాబితా ప్రకటించింది. అయితే సీట్ల కేటాయింపులో జనసేనకి ఏమాత్రం ప్రాధాన్యత దక్కకపోవడంతో పవన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషించినట్టు ఉదరగొట్టిన పవన్ కళ్యాణ్ సీట్ల కేటాయింపులో మాత్రం ప్రేక్షక పాత్ర వహించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారంటూ ప్రగల్భాలు పలికిన పీకే పరువు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ప్రస్ఫుటమవుతోంది. అందరూ అనుకుంటున్నట్లుగానే జరిగింది. జనసేనను కేవలం 24 స్థానాలకే పరిమితం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కు ఏం చెప్పారో, ఏం ఆశ చూపారో గానీ 25% పైగా సీట్లు ఆశిస్తున్న జనసేన నేతల ఆశలపై నీళ్లు చల్లారు. టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం పవన్ కళ్యాణ్తో కలిసి ఉండవల్లిలోని తన నివాసంలో విడుదల చేశారు. సీట్ల విషయంలో తాము చాలాసార్లు చర్చలు జరిపామని తెలిపారు. తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, ఇందులో టీడీపీ నుంచి 94 మంది ఉన్నారని తెలిపారు. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తుందన్నారు. ఇలా వారిద్దరూ కలిసి ఉమ్మడి జాబితా విడుదల చేయగానే జనసేన నేతలు ఎక్కడికక్కడ భగ్గుమన్నారు. సీట్ల సంఖ్యలో బాబు చెప్పినట్లే తలూపుతూ తమ అధినేత పవన్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తు పేరుతో జనసేన పార్టీని చంద్రబాబుకు హోల్సేల్గా తాకట్టు పెట్టేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. 2 ఏళ్లుగా పనులన్నీ మానుకొని పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే మరీ దారుణంగా 24 సీట్లతో ఎలా పొత్తు పెట్టుకుంటారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారులోనే చంద్రబాబు బలహీనత బహిర్గతమైంది. ఎటువంటి ప్రయోగాలు లేకుండా చాలా సాదాసీదాగా టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాను ప్రకటించారు. ఇందులో దాదాపు అన్ని పాత ముఖాలే ఉన్నాయి. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో రకరకాల భయాలు, అనుమానాలతో ఉన్న చంద్రబాబు వాటన్నింటినీ జాబితాలో తేటతెల్లం చేశారు. కొత్తదనం అనే మాటే లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ కూడా ఆ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రకటించిన 94 సీట్లలో బీసీలకు కేవలం 18 సీట్లు మాత్రమే ఇచ్చారు. గతంలో కంటే తక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం. తన సొంత సామాజిక వర్గానికి మాత్రం ఏకంగా 21 సీట్లు కేటాయించి తన ప్రాధాన్యత ఏమిటో చంద్రబాబు మరోసారి చాటి చెప్పారు. 94 సీట్లలో 52 మంది ఓసీ అభ్యర్థులే ఉన్నారంటే టీడీపీ ప్రాధాన్యత ఇట్లే అర్థమవుతోంది. మహిళలకు ఎక్కువ అవకాశం కల్పించామని ప్రకటించిన 94లో 10 మంది మాత్రమే ఉన్నారు. దీన్ని బట్టి వారికి ఏ స్థాయిలో అవకాశం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి కేవలం 7 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఈ జాబితాలో మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు కేటాయించి వారికి టీడీపీలో ఉన్న గౌరవం ఏ పార్టీతో స్పష్టం చేశారు. టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొనడంతో ఎట్టకేలకు తొలి జాబితాలో చంద్రబాబు కొందరు అభ్యర్థులను ఖరారు చేశారు. సీట్లు ఖరారు చేయకుండా పవన్ కళ్యాణ్తో చర్చలకే పరిమితమవడం, బీజేపీతో పొత్తు కోసం తాపత్రయపడుతూ ఉండడంతో టీడీపీ వర్గాల్లో గత కొన్నాళ్లుగా ఆందోళన నెలకొంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఒక ప్రణాళిక ప్రకారం అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో చంద్రబాబు స్తబ్దుగా ఉండడంపై క్యాడర్లో తీవ్ర నిరుత్సాహం ఏర్పడింది. తాము ఎన్ని సీట్లలో పోటీ చేసే విషయాన్ని తేల్చకపోవడంపై జనసేన నేతల్లోనూ అసహనం పెరిగిపోయింది. బీజేపీతో పొత్తు విషయం తేలాకే సీట్లు ప్రకటించాలనే ఆలోచనతో ఇన్నాళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎదురు చూశారు. కానీ ఆ పార్టీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ప్రస్తుతానికి కొన్ని సీట్లలోనైనా అభ్యర్థులను ఖరారు చేసి క్యాడర్లో అసహనాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 99 మందితో జనసేన, టీడీపీ తొలి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. జనసేనకు కేటాయించిన 24 సీట్లకు గాను పవన్ ప్రస్తుతం కేవలం 5 సీట్లలోనే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. తొలి జాబితాలో పారాచూటు నేతలకు ప్రాధాన్యత లభించింది. హఠాత్తుగా ఊడిపడిన వెనిగండ్ల రాము, సరిపల్లె రాజేష్, ఎస్ రోషన్, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, విఎం థామస్ వంటి వారికి సీటు ప్రకటించేశారు. అక్కడ పార్టీ కోసం సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న నేతలను పక్కన పెట్టేశారు. తొలి జాబితాలోనే తనతో పాటు తన కుమారుడు, తన బావమర్దికి చంద్రబాబు టికెట్లు ప్రకటించారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేష్ కు మంగళగిరి, బావమర్ది బాలకృష్ణకు హిందూపురం సీట్లు ఖరారు చేశారు. జనసేనకు కేటాయించిన సీట్లు పోగా మిగిలిన సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. బీజేపీ కూడా కలిసి వస్తే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ ప్రజాబలం ఉందని, విలువలతో కూడిన రాజకీయాలు చేశామని చెప్పుకొచ్చారు. మాఘ పౌర్ణమి లాంటి శుభదినాన టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేస్తున్నామన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామన్నారు. దాదాపు 1.3 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, విద్యావంతులకు, యువత, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగం చేసే కంటే తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ, వ్యక్తి ప్రయోజనాలు దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. కొందరు 45 సీట్లు కావాలి, 75 సీట్లు ఇవ్వాలని డిమాండ్లు వినిపించారని, అయితే 2019లో 10 స్థానాలన్నా గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడగడానికి అవకాశం ఉండేదని వివరణ ఇచ్చారు. జనసేనకు కేటాయించిన 24 స్థానాలే కనబడుతున్నాయి గానీ 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు జనసేనలో భాగమవుతాయని తనకు తాను సర్ది చెప్పుకున్నారు. ఈ లెక్కన పార్లమెంటు స్థానాల పరిధిని కలుపుకుంటే 40 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు లెక్క అని సరికొత్త లెక్క చెప్పారు. పొత్తు బలంగా ఉండాలని బీజేపీని దృష్టిలో పెట్టుకున్నామని వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ మాత్రం సీట్ల కోసం ఇన్నాళ్ళ నుంచి ఇంత హంగామా ఎందుకని, ఇలాగైతే రాజ్యాధికారం ఎలా సాధ్యమవుతుందని ఆ పార్టీ నేతలు పవన్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.